కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఒక న్యాయమా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఒక న్యాయమా? ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయటకు వచ్చిన జానీ మాస్టర్ జాతీయ అవార్డుని రద్దు చేశారు కదా. మరి అదేవిధంగా అల్లు అర్జున్ గారికి కూడా ఓ కేసులో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ పైన బయటకు వచ్చారు. మరి ఆయనకిచ్చిన అవార్డుని కూడా, జాతీయ అవార్డుని కూడా రద్దు చేయాలి కదా. పెద్దవాళ్ళకి, పెద్ద హీరోలకి, డబ్బున్న వాళ్ళకి చట్టాలు చాలా బలహీనంగా పనిచేస్తాయి, న్యాయస్థానాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి చిన్న వాళ్ళకి, బలహీనులకి చట్టాలు చాలా బలంగా పనిచేస్తాయి, న్యాయస్థానాలేమో చాలా బలహీనంగా పనిచేస్తాయి కదా. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం రాజ్యాంగం, ఇదేం న్యాయం? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. కొంతమంది జర్నలిస్టులు కూడా లేవనెత్తుతున్న ప్రశ్న. అందరికీ కూడా తెలిసిందే, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి ఉత్తమ కొరియోగ్రాఫర్గా తమిళ సినిమా తిరుకి, ధనుష్ నటించిన తిరు సినిమాకి జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు వచ్చింది. ఆయన మొన్న అవార్డు తీసుకోవాల్సి ఉంది, కానీ ఇంతలోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన ఆయన లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు అని ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, వెంటనే జానీ మాస్టర్ని పోక్సో చట్టం కింద సెక్షన్లు పెట్టి అరెస్టు చేయడం, అరెస్టు చేశాక ఆయన చెంచులు కూడా జైలుకి తరలించడం. సో అవార్డు దగ్గరికి వస్తుంది కాబట్టి నేను అవార్డు అందుకోవాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడిగితే కోర్టుని ఒక 4-5 రోజుల పాటు కోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆయన ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవడానికి మొత్తం సిద్ధం చేసుకుంటే మీకు అవార్డు ఇవ్వట్లేదు, మీ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి మీ అవార్డు రద్దు చేస్తామున్నాము అని ఒక ప్రకటనని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం, వెంటనే జానీ మాస్టర్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని, తన బెయిల్ కూడా రద్దు చేసుకుని మరలా జైలుకి పోవడం, 37 రోజుల తర్వాత బెయిల్ పొంది ఆయన బయటికి రావడం అంతా కూడా అందరికీ తెలిసిన వ్యవహారమే. మరి అల్లు అర్జున్ గారు కూడా మొన్న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆయన వెళ్ళారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆవిడ కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ కూడా వెంటిలేటర్ పైన చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ గారి పైన, అల్లు అర్జున్ టీం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం, నిన్న సడన్గా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, ఆయన అలా చెంచలగూడ జైలుకి తరలించారో లేదో వెంటనే హైకోర్టులో బెయిల్ రావడం, బెయిల్ ఉత్తర్వులు జైలుకి వెళ్ళే లోపు లేట్ కావడం, ఆయన ఉదయాన్నే మరలా రిలీజ్ కావడం, ఒక రాత్రంతా జైల్లో గడపడం, ఇది కూడా చకచకా జరిగిపోయింది. సో ఈ 2 అంశాలను కూడా పక్కన పెట్టి చూపిస్తూ ఉన్నారు. మరి జానీ మాస్టర్ అంశంలో అవార్డు రద్దు చేశారు కదా ఇవ్వకముందే. మరి అవార్డు అందుకున్నారు కదా అల్లు అర్జున్ గారు, మరి ఈయన అవార్డు ఎందుకు రద్దు చేయకూడదు అని కొంతమంది, బహుశా ఇది అల్లు అర్జున్ గారి అభిమానులకు నచ్చకపోవచ్చు, బట్ జానీ మాస్టర్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో, ఆయన కొరియోగ్రాఫ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. మా మాస్టర్కో న్యాయం, అల్లు అర్జున్కో న్యాయమా అని. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అన్నదైతే వేచి చూడాలి. మల్లన్న గారు తెలుసు కదా, మల్లన్న గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ అవార్డు రద్దు గురించి ఒక్కసారి చూద్దాం. నేషనల్ జాతీయ అవార్డు నా కుక్కనికే ఉండాలి, గానికి వస్తుందా అని చెప్పి కుట్ర పన్నిన దాంట్లో అల్లు అర్జున్ లేడా? జానీ మాస్టర్ జైలుకు పోవడానికి అల్లు అర్జున్ కుట్ర ఉందా లేదా? ఆయనకు మధ్యంతర బెయిల్ కోర్టు ఇస్తే వెంటనే నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ రాసింది వీళ్ళు కాదా? నిందితునికి అవార్డు వెనక్కి తీసుకుంటారా? అవసరం అట్లా? ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా? అంటే అల్లు అర్జున్ గారు ఎనుకో ముందో కాలం మీ దాకా కూడా వస్తుంది. జైలు దాకా ఉన్నావు కదా, రాత్రి పన్నావు కదా జైల్లోనైతే, ఓ రోజు అవుతున్నావు కదా. కాలం సమాధానం చెప్తుంది, కొన్నిటికి కాలం సమాధానం చెప్తుంది. ఇంకా ఏమైతే ఏం సినిమాలయా ఈ పుష్ప గురించి, ఏం సినిమాలయా అది, ఏం తయారు చేస్తావు? ఎర్రచందనం దొంగల ఏం సందేహం ఇస్తున్నావు? దానికి నేషనల్ అవార్డా? సో ఇవి మల్లన్న గారు మొన్న ఒక సినిమా ఫంక్షన్లో కూడా ఆయన మాట్లాడారు. ఎర్రచందనం దొంగతనం చేసే దొంగలకి నేషనల్ అవార్డు ఇవ్వడం అండి, నేను ఆ పుష్ప తర్వాత సినిమాలు చూడడమే మానేశాను అని. సో ఆయన ఛానల్ ఏదైతే ఉందో దాని వేదికగా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పుష్ప 1కి జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు కూడా
కొంతమంది అభిమానించారు. అరే మన తెలుగువాడికి, ఒక తెలుగు నటుడికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం నిజంగా గర్వకారణమని మెచ్చుకున్న వాళ్ళు, అభినందనలు చాలా వెల్లువెత్తాయి అల్లు అర్జున్ గారికి. ఎందుకంటే ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలు లేదా దక్షిణాది రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాలు, తమిళనాడు ఇలాంటి వాటికి అవార్డులు వెళ్ళాయి, కానీ ఎప్పుడూ కూడా కేరళ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు నటుడికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు నటుడికి ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. ఆ అవార్డు సాధించారు అర్జున్ గారు, గ్రేట్ అని ఆయన్ని అభినందించిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎర్రచందనం దొంగ ఆ పాత్ర వేసిన వ్యక్తికి జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటి? ఏం జరిగింది తెర వెనుక? జై భీమ్ అనే ఒక సినిమా వచ్చింది, సూర్య నటించారు, న్యాయవాది పాత్ర పోషించారు. నిజంగా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. అది కోవిడ్ టైం కాబట్టి ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. నిజంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. బడుగు బలహీన వర్గాలకి, అంటే న్యాయం అందని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయాన్ని అందించే ఒక పాత్ర, పోరాడే ఒక పాత్ర, అద్భుతమైన పాత్ర. అంతే అద్భుతంగా సూర్య పోషించారు. ఇస్తే గిస్తే ఆ 2021 సంవత్సరానికి సంబంధించి సూర్య లాంటి పాత్రకి ఎలా ఇవ్వాలి కదా, అల్లు అర్జున్ ఎర్రచందనం దొంగ పాత్ర వేసిన వాళ్ళకి ఎలా ఇస్తారు అని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇలా మన అన్నగారిలాగే చాలామంది కూడా. అట్ ద సేమ్ టైం అది సినిమా పాత్ర, అది దొంగ పాత్ర, హంతకుడి పాత్ర, హీరో పాత్ర, న్యాయవాద, డాక్టరా, అది కాదు. ఆ పాత్రని ఎంత సమర్థవంతంగా పోషించారు, ఆ పాత్రలో ఎలా మెప్పించారు అనేది ఇంపార్టెంట్. సినిమాలో చూపించినంత మాత్రం నిజంగా ఎర్రచందనం దొంగ అయిపోడు కదా అన్నవాళ్ళు ఉన్నారు. అరే ఇలా ఎర్రచందనం దొంగతనం చేసే వాళ్ళని హీరోగా చూపిస్తే ఆ ఎర్రచందనము దొంగలు, ఆ ముఠాలు, మాఫియా ఎవరైతే ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని విమర్శించిన వాళ్ళు, వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు. సో ఆ అంశాన్ని పక్కన పెడితే మలానా గారు ఏదైతే అన్నారో, అలాగే సోషల్ మీడియా ఏదైతే చర్చ నడుస్తూ ఉందో, తనతో పాటు జానీ మాస్టర్ తెలుగు నుంచి అవార్డు తీసుకోవడం ఇష్టం లేకే అల్లు అర్జున్ వెనకుండి, అలాగే కొన్ని నిర్మాణ సంస్థలు కూడా వెనకుండి జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి, జానీ మాస్టర్కి మధ్య ఉన్న వివాదాన్ని వాళ్ళ మధ్య బంధం ఉందా, సంబంధం ఉందా, దాని గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ మధ్య ఏదైతే వివాదం నడుస్తూ ఉందో జానీ మాస్టర్ దగ్గర మానేసి ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తను సొంతంగా ప్రయత్నాలు చేయడం, అది జానీ మాస్టర్కి నచ్చకపోవడం, ఇక్కడ దాకా నేను తీసుకొచ్చా కదా, నువ్వు నన్ను నుంచి విడిపోయి సొంతంగా నువ్వు చేసుకుంటావని ఆయన కూడా కొంత ఘర్షణకి ఇదంతా దారి తీయడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇది ఫిలిం ఛాంబర్లో ఫస్ట్ ఆవిడ ఫిర్యాదు చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. స్టేషన్ దాకా వెళ్ళే ఉద్దేశం, పోక్సో చట్టం కింద కేసు పెట్టే ఉద్దేశం ఇదంతా లేకపోయినప్పటికీ కొన్ని శక్తులు కలిసి ఇది ఫిలిం ఛాంబర్లో సెటిల్ కాదు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు అని ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని స్టేషన్కి పంపించారు. ఆ తర్వాత నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నా పైన లైంగికంగా దాడికి పాల్పడుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం, మైనర్ బాలిక పైన అత్యాచారం అని చెప్పేసి పోక్సో చట్టం పెట్టడం, ఆ తర్వాత జానీ మాస్టర్ అరెస్ట్ కావడం, ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది. సో దీని అంతటికీ కారణం అల్లు అర్జున్ గారే ఉన్నారని, సుకుమార్ గారు కూడా పంచాయతీ చేశారు వీళ్ళిద్దరికీ మధ్య, కానీ కుదరలేదని, ఇలా సోషల్ మీడియా అన్నాక రకరకాలు వస్తూ ఉంటాయి. అన్నీ నిజమని నమ్మలేం, అలా అని ఇది నిజంగా అది అబద్ధమని కూడా కొట్టిపారేయలేం, చెప్పలేం, ఏమైనా జరగవచ్చు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో పెద్ద వారే నడిచింది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య, జానీ మాస్టర్ని సమర్థించే వాళ్ళ మధ్య. ఇప్పుడు అదే నేను కూడా మలాన్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పైన పలానా సెక్షన్ల కింద కేసు పెట్టారు, అవార్డు ఎలా ఇస్తారు అని లేఖ రాశారట కేంద్ర ప్రభుత్వానికి. అందుకనే కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ అవార్డుని రద్దు చేసిందని చెప్పేసి మల్లన్న గారు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. మరి ఎవరు లేఖ రాశారు, అంత అవసరం ఏమొచ్చింది? ఇది కూడా డిబేటబుల్లే కదా. నిజంగా లేఖ రాశారా లేదా, రాస్తే ఎవరు రాశారు? వాళ్ళు లేఖ రాయకుండా ఉన్నట్టయితే, కేంద్రం పైన ఒత్తిడి తేకుండా ఉన్నట్టయితే జానీ మాస్టర్ వెళ్ళి అవార్డు తీసుకునేవాడు కదా అని మల్లన్న గారి వ్యాఖ్యానాలను బట్టి అర్థమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది సీరియస్ సెక్షన్, అల్లు అర్జున్ గారు పెట్టిన సెక్షన్. ఒక మహిళ మరణానికి, ఒకరి మరణానికి కారణమయ్యారు అని చెప్పేసి 105 BNS కింద పెట్టారు. అంటే 5 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే జానీ మాస్టర్ పైన పెట్టిన కూడా సీరియస్ పోక్సో యాక్ట్, అది కూడా 10 ఏళ్ల దాకా శిక్ష పడే అవకాశం. సో 2 సీరియస్ సెక్షన్లే కదా. ఇద్దరు అరెస్ట్ అయ్యారు, ఇద్దరు జైలుకి వెళ్ళారు, ఇద్దరు బెయిల్ పైన బయటకు వచ్చారు. కాకపోతే జానీ మాస్టర్ కాబట్టి మరి ఆయనకు అంత సపోర్ట్ లేదో ఏమో చెప్పా కదా చిన్నవాళ్ళు అని చెప్పేసి 37 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. 37 నిమిషాల్లో అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేసింది. దీనిపైన కూడా రకరకాల వ్యాఖ్యానాలు. నేను న్యాయ వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ తీర్పుల గురించి మనం లోతుగా వెళ్ళకూడదు, ఎందుకంటే న్యాయస్థానాల్ని మనం గౌరవించుకోవాలి. సో కాకపోతే మీ పైన నా పైన ఇలాంటి సెక్షన్లు పెడితే మనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది అనుకుందాం ఒకసారి. ఎప్పుడు వస్తుంది? ఎన్నాళ్ళు ఉంటాం జైల్లో? మన కోసం ఎంతమంది రంగంలో దిగుతారు? ఇలా ఒకరు మృతికి కారణమయ్యారు అని చెప్పేసి ఏమైనా సెక్షన్లు, అలాంటి పనులు మనం చేయమనుకోండి, అది వేరే వ్యవహారం. చెప్తున్నాను ఊరికి ఎగ్జాంపుల్. సో ఎంత కాదన్నా సరే బలవంతులకి చాలా బలహీనంగా చాలా పనిచేస్తాయి మన వ్యవస్థలు. నేను అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడట్లేదు,
చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10-12 ఏళ్ళ నుంచి బెయిల్ పైన బయటే ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చెప్పి డోర్ డెలివరీ చేసాడు, హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నాడు. ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పార్టీ కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉన్నాడు. అదే వేరే వాళ్ళైతే పరిస్థితి ఎన్నాళ్ళ పాటు జైల్లో ఉంటారు. సో మొత్తంగా చూసుకుంటే జానీ మాస్టర్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో చాలా అంశాలు గమనిస్తే ఎక్కడో ఏదో సో పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా ప్రేరేపితమా అల్లు అర్జున్ గారి అరెస్టు, నిజంగానే ఆయన చట్టాన్ని ఉల్లంఘించారా, ఆయన వల్ల ఆవిడ చనిపోయిందా, ఇవన్నీ పక్కన పెడితే అవార్డు రద్దు గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. సోషల్ మీడియా వేదిక ఏదైతే చర్చ నడుస్తూ ఉందో ఆయనకి చేశారు కదా, ఈయన కూడా చేయాలి కదా. జానీ మాస్టర్ అంటే ఎందుకంత చులకన కేంద్రానికి అవార్డు రద్దు చేయడానికి, అల్లు అర్జున్ అంటే ఎందుకంత ప్రేమ అభిమానం అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది వేచి చూడాలి. కాకపోతే మన తెలుగు వాళ్ళకి రావడం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అటు అల్లు అర్జున్ గారు కానీ జానీ మాస్టర్ గారికి కానీ నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలి కదా. మనకి జాతీయ అవార్డులు అంటే కేంద్రం అసలు మనం గుర్తించదు. ఏమి మంచి మంచి నటులు లేరా తెలుగులో? అసలు నిజంగా ఆశ్చర్యం ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అని. ఒక ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్, బాలకృష్ణ, సో వీళ్ళు అవార్డు విన్నింగ్ యాక్టింగ్ ఏ సినిమాను చేయలేదా? చాలా సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఎందుకో వివక్ష మొత్తానికి వచ్చింది, సంతోషం. కానీ వీళ్ళేమో కేసులు, జైళ్ళు, బెయిళ్ళు అని అవార్డుల్ని రద్దు చేసుకునేదాకా పరిస్థితి వస్తూ ఉంది. మరి దీని వెనకాల ఏమైనా కుట్రుందా? తెలుగు వాళ్ళకి అవార్డులు రాకూడదు అని మిగతా వాళ్ళది ఏమన్నా కుట్రుందా? అందుకనే ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా? చెప్పలేం, ఏమైనా జరగవచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఈ మొత్తం నేషనల్ అవార్డు సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు, ఆ కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు. ఆయన క్షమాపణలు కూడా చెప్పారు, అనుకోకుండా జరిగిపోయిందని. అయితే ఒకరు చనిపోతారో అని తెలిస్తే ఎవరు పోరు, ఇది కూడా వాస్తవం గమనించారు. నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఒక ప్రాణం పోతుంది, ఒక పిల్లవాడు హాస్పిటల్లో ఉంటాడని ముందే తెలిస్తే ఎవరికి తెలియదు కదా. తెలిస్తే బహుశా ఎవరు వెళ్ళరు. ఇది నిజంగానే అనుకోకుండా జరిగింది. కాకపోతే వెళ్లకుండా ఉంటే బాగుండేది, ఆ రోడ్ షో చేయకుండా ఉంటే బాగుండేది, పోలీసులు కూడా మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తుంటే బాగుండేది అనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా సరే నేను అల్లు అర్జున్ గారికి చెప్పేది ఏంటంటే, మీరు ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు, సక్సెస్ మీట్లు అన్నీ కూడా ఢిల్లీ అన్నీ తిరుగుతూ ఉన్నారు, దానికి తీరుకుంది, మీకు టైం ఉంది, ఖచ్చితంగా మీరు పుష్ప 2 హిట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చేయండి, తప్పులేదు. అలాంటి టైంలో ఇలాంటిది జరగడం నిజంగానే బాధాకరమే. కానీ ఆ పిల్లవాడు ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు, వెళ్ళి ఆ పిల్లవాడిని పరామర్శించండి. ఆ పిల్లవాడి కోలుకోవడానికి ఆసుపత్రి ఖర్చులన్నీ మీరే భరించండి. ఆ కుటుంబానికి మరింత బలమైన ఆర్థిక సాయాన్ని అందించండి. ఈ వీడియో పైన ఏదైతే నేషనల్ అవార్డుకు సంబంధించి రద్దుకు సంబంధించి చర్చ కూడా నడుస్తూ ఉందో, ఈ అంశం పైన జానీ మాస్టర్ అండ్ అల్లు అర్జున్ మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.